టు ఆల్, దిస్ ఇస్ కిరాక్ వెంకీ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ప్రాంక్ అని చెప్పి ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేసినాం కదా, అది ప్రాంక్ అనే చేసినాం. కానీ ఇప్పుడు నాకు నిజంగానే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడైతే టెస్ట్లకు పోతున్నాం, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్లకు పోతున్నాం. అయిపోయి మన చిట్టి ప్రాంక్ చేసి ఇప్పుడు నిజం అయిపోయింది. ఫుల్ ఖుషిలో నమ్మాము ఇద్దరం. నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఓకే, నీకు నాకు ఎట్లా అనిపించినా సరే కానీ మళ్ళీ మోపూరడు ఉంటుంది అనిపిస్తుంది. మేము ఫస్ట్ కన్నయ్య పుట్టినప్పుడు చాలా అంటే చాలా వరకు పాపనే అనుకున్నాం. చాలా మంది ఇట్లా పాపనే పుడతాక అని కామెంట్ చేసారు. నేను ఒక వీడియో ఇట్లా పెట్టినా, సో నాకు పాప పుడుతుందా బాబు పుడుతుందా అని చెప్పి ఇట్లా ఒక వీడియో పెట్టి ఇన్స్టాలో వీడియో పెడితే చాలా మంది కామెంట్లలో నీకు పాపనే పుడుతుంది అని పెట్టారు. కానీ బాబు పుట్టిండు. వాళ్ళందరూ రివర్స్ పెట్టిరేమో అనిపిస్తుంది మాకు ఆ వీడియో చూసిన ప్రతిసారి. కానీ ఊకే పాప అనుకుంటా చూసావా, అప్పుడు బాబు పుడతాడు. పాప అనుకునే వాళ్ళకి ఇట్లా నిజంగా కొంతమంది బాబు పుడతాడు, కొంతమంది పాప పుడుతుంది. నేను ఎట్లా చెప్తా అట్లా చెప్తుంది, కాపీ పేస్ట్ అంతా. నీకు అర్థమైంది అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ నాకైతే అస్సలు అర్థం కాలేదు. నీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుందని మన సబ్స్క్రైబర్స్కి అర్థమవుతుందని, నీకు అర్థం కాలేదు నాకు అర్థమవుతుందని వాళ్ళకి అర్థమైంది. ఇట్నే సత్తాయిస్తాను గైస్, అందుకే నేను ఎక్కువ పట్టించుకోను. ఇటు ఇంటా ఇటు వదిలేస్తాను గైస్, అందుకే పట్టించుకోవద్దు. నేను అట్లా ఏమన్నా గైస్. ఇక మీరు చెప్పండి ఇప్పుడు, కామెంట్ చేయండి, మాకు పాప పుడుతుందా బాబు పుడతాడా? కానీ మేమైతే 100% పాపనే పుట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే నాకు అన్న చెల్లెలు లేరు ఓన్గా, అంటే నేను ఒక్కదాన్నే. మా మమ్మీకి తమ్ముళ్ళు లేడు, నాకు అన్న లేడు. వీళ్ళింట్లో ఏంటంటే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే, వీళ్ళకి చెల్లెలు లేరు. అందుకనైనా మాకు ఒక బాబు ఉండు కాబట్టి ఒక పాప పుడితే మాకు లేనందుకు వాళ్ళైనా మంచిగా ఉంటారు అని మేము అనుకుంటున్నాం. కానీ ఏమవుతుందో దేవుడు ఏమి ఇస్తాడో. మాకే కాదు, మా చుట్టాల దాంట్లో, మా వాళ్ళ దాంట్లో, ఎవరి దాంట్లో అయినా మాకు అసలు ఆడపిల్లలు అనేటోళ్ళు లేరు. అని అందుకే దేవుడిని ఎంత కోరుకుంటున్నాం. కానీ ఇస్తాడో ఇయ్యడో పాపని మాకైతే తెలియదు. కానీ ఎవరు పుట్టినా అయితే కాదనుకోలేం కదా, మన పిల్లలే. కానీ పాప పుడితే హ్యాపీనెస్ వేరుంటుంది కదా మమ్మ. మొత్తము అవే జీన్సులు, జీన్స్ ప్యాంట్ల గొలుసులు అంటే నాకే నచ్చలేదు. కొన్ని పట్టీలు పట్ట గొలుసులు వేసుకొని తిరగాలని మాకు ఉంటుంది కదా. మేము పాప పుట్టలేదని కన్నయ్యకి ఇప్పటి వరకు ఇట్లా ఇంకా గజ్జలు తీయలే గైస్. ఎందుకంటే మన కాళ్ళని మేము పాప కాళ్ళు అనుకుంటున్నాం, ఇంకా కమ్మలు కుట్టిద్దాం అనుకున్నాం. కానీ కన్నయ్యని ఇట్లా ఒక రోజు పాప లెక్క తయారు చేస్తాం, పాప లెక్క తయారు చేసి చూపిస్తాం. 1 year వచ్చేలో పక్కా రెడీ చేస్తా, వానికి రెడీ చేసి మీకు చూపిస్తా, యూట్యూబ్ బ్లాగ్ తీస్తా. అప్పుడు ఇట్లా ఆ వీడియో ఇట్లా కావాలని అంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను అట్లా రెడీ చేసి మీకోసం చూపించేస్తా. లేకపోతే మేమే చూస్తాం, మీకు చూపియం కదా మమ్మ. చూపిస్తావా? చూపిస్తాం కదా, పక్కా రెడీ చేస్తా. కానీ అని ఇప్పుడైతే స్కానింగ్ అంటున్నారు, రిపోర్ట్ మొన్న అయిపోయింది గాయస్. స్కానింగ్ తీసుకున్నాను, చూపేయడు. నేను ఏం చెప్తున్నాను, వాయిస్ మంచిగా పెట్టమమ్మ. చూసిరా గాయస్ ఎట్లా చేస్తున్నాను. స్కానింగ్ అయితే మొన్ననే అయిపోయింది. ఎందుకంటే చిట్టి ఇట్లా కన్ఫర్మ్ అయిందని తెలియగానే స్కానింగ్ అయితే తీసుకున్నాను. వీడియో పెట్టేంత టైం లేదు అప్పుడు. స్కానింగ్ తీసుకున్నా, స్కాన్ తీసినాక ఏం లేదు. సో ఇప్పుడు టెస్ట్ లో తీసుకుపోతున్నా. కానీ ఫస్ట్ మాకు కన్ఫర్మ్ కాగానే మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే బిడ్డ బాబో ఎవరో కానీ కానీ వాళ్ళకేం ప్రాబ్లం ఉందని చెప్తారో అని టెన్షన్ అయితే మాకు స్టార్ట్ అయింది. కన్నయ్య అప్పుడు ఎంత టెన్షన్ పెట్టిండ్రు. ప్రాబ్లం అప్పుడు ఎంత టెస్ట్, మేము ఎంత ఇబ్బందులు పడ్డాం. వీడియో చూసి కదా, ఇన్ని రిపోర్ట్స్ పట్టుకొని తిరిగినాము. దగ్గర 2 lakhs ఖర్చు పెట్టినాము. జస్ట్ మేము తీసుకోవాలి అంబులెన్స్ లో. మళ్ళీ ఓన్లీ నా స్కానింగ్స్ కి అవి నాకు అసలు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఒక టాబ్లెట్ గిట్ల ఇవ్వాలి. అంబులెన్స్ లో పోతే అంబులెన్స్ కి 3000 అమీర్పేట పోయడానికి. అమీర్పేటలో వెల్నెస్ హాస్పిటల్ పోయినాము. సో వాడికి పోయడానికి ఇప్పుడు ఎమర్జెన్సీ కదా, 6 months ఉంది. ఏమైనా అయితే ఇబ్బంది తీసేయాలి, తల్లికి బిడ్డకి ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే తీసేయాలంటే అంబులెన్స్ లో పోయినాం. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా, పోయడానికే సాయంత్రం అవుతుంది. ఆడ డాక్టర్లు ఏం చూస్తారని చెప్పి అంబులెన్స్ కిరాయి తీసుకొని ప్రైవేట్ అంబులెన్స్ లో పోతే పోయడానికి 3000. అట్లా 4-5 సార్లు పోయొచ్చినాం. మీరు లెక్క చేసుకోరు ఇక ఎంత అయింది అమౌంట్. కార్ మొత్తం ఎప్పటి నుంచి మెల్లగా పోవాలి, ఎందుకంటే చిట్టి మళ్ళీ ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు మళ్ళీ బాధ్యత చూసుకోవాలి. మాకు అప్పటికి ఇప్పటికి మళ్ళీ డిఫరెంట్ ఏంటంటే, అప్పుడు స్కానింగ్ కి పోయినప్పుడు టెస్ట్లకు పోయినప్పుడు బండి మీద పోయినాం. కానీ ఇప్పుడు మా ఓన్ కార్లో మేము పోతున్నాం. ఎంత ఖుషి ఉందో మాకైతే. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కరిని బండి అడిగితే ఇట్లా ఇవ్వలే గైస్. మాకు ఒక్క 1 hour 2 hour ఏమంటే ఇట్లా ఇవ్వలేదు. మేము మా ఇంటి దగ్గర నుంచి గజ్వేల్ పోనీకి ఇట్లా ఇవ్వలేరు. చాలా మందిని అడిగితే ఎవరో ఒకరిద్దరు ఇచ్చారు. చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు మాకు. కానీ ఇప్పుడు మాకంటే ఒక కార్ ఉంది, ఆ కార్లో మేము ఎట్టంటే బండి ఇంకా 2 బండ్లు ఉన్నాయి మాకు. ఒకటేమో డియో ఉంది, ఒకటేమో మామయ్యది. అప్పుడు ఎప్పుడో మామయ్య బండి అది ఇంకా కాపాడుకుంటున్నాం. ఇంకొకటి హంకు ఉంది. 3 బండ్లు ఉన్నాయి, కానీ ఒక బండి రిపేర్కి ఉంది గైస్. కార్ అయితే ఎనీ టైం వాడుతూనే ఉంటాం మేము. ఎట్లంటే తిరుగుతూనే ఉంటాం. దానికి ఇట్లా
ఇట్లా మీరు కామెంట్ చేసి అడిగితే నేను ఎంత మంచిగా కామెంట్ చేయమంటున్నా ఇట్లా మీరు కామెంట్ చేస్తారు 9,000 దగ్గర దాకా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళే ఇద్దరు కామెంట్ చేస్తాము. అంతమంది చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయమంటే కామెంట్ చేస్తాను. నేను మంచిగా చెప్తున్నా, మీకు కామెంట్ చేస్తాను. నేను మీకు నచ్చిన వీడియో ఏదైనా కామెంట్ చేయను పక్కా చేస్తాను. కానీ మీరు అయినా ఇట్లా కామెంట్ చేస్తారు. ఇంత మంచిగా ఎవరు చెప్తారు? అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ వల్ల నోటిఫికేషన్ పడాలి కదా. అదేదో నాకు రాదు, నువ్వు తిరగదు. అదేదో బెల్ ఐకాన్ కొడితే మాత్రం మా వీడియోస్ మీకు మీ ఫోన్లో చూపించేస్తూనే ఉంటుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఏమేమి వచ్చిందో టెస్ట్లో. స్కానింగ్కి ఇట్లా రేపు మళ్ళీ పోతున్నా. స్కానింగ్లో ఇట్లా ఏమొచ్చిందో రేపు చూపిస్తా. కన్నయ్యని పాప కదా, పాపలాగా రెడీ చేయాలా వద్దా అనేది ఇట్లా మీకు కామెంట్ చేసినట్టయితే నేను తప్పకుండా మీ గురించి అందరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెడీ చేసి సరే హాస్పిటల్ వచ్చాం. సరే బాయ్ ఫోన్ మాట్లాడుతున్నట్టు.